కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో కావలి కాలువలో నీటి నిర్వహణ, 12వ కిలోమీటర్ వద్ద దెబ్బతిన్న సైఫన్, చివరి ఆయకట్టు వరకు సాగునీటి సరఫరాపై విస్తృతంగా చర్చించారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు, రైతులు సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి రైతులకు సమన్యాయం జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కావలి కాలువ 12వ కిలోమీటర్ వద్ద దెబ్బతిన్న సైఫన్ను స్వయంగా పరిశీలించామని, దీని కారణంగా చివరి ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనధికార మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి చివరి వరకు సాగునీరు అందించేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైతులకు 2 పంటలకు పుష్కలంగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ కావలి కాలువ రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా నీటి నిర్వహణ చేపట్టాలని, ఈ రోజు నుంచే వారాబందీ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 15 వరకు ఏ కాలువకు ఎంత మేర నీటిని విడుదల చేయాలనే కార్యాచరణను సిద్ధం చేయాలని, ప్రతి రైతు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో సోమశిల ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి, ఇరిగేషన్ ఎస్ఈ దేశనాయక్, కండలేరు ఎస్ఈ సుబ్రహ్మణ్యం, ఎలక్ట్రికల్ ఎస్ఈ రాఘవేంద్ర, ఆత్మకూరు, కావలి ఆర్డీఓలు పావని, ఎలీషా, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, నీటి సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఎస్పీడీసీఎల్ గారు ఈరోజు సోమవారం ఉంది, మీకు ఈ రోజే పవర్ కట్ చేసేసండి. అక్కడే మంగళవారం, బుధవారం, బృహస్పతివారం, శుక్రవారం 4 రోజులు మీరు పవర్ ఆఫ్ చేసేసేయండి. శనివారం, రవివారం అండ్ సోమవారం 3 డేస్ పైన ఇచ్చేసేయండి. అన్నీ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మిగతా ఇటు ఓటీస్ లూసిస్ మీరు టీజీపీఎన్ ఫామ్ ఫిల్ చేయాల్సింది. ముందు ఉన్న లూసిస్ క్లోజ్ చేసేసేయండి. సిబిఆర్ కి అడిషనల్ ఇంకా 2 డేస్. ఫస్ట్ రేపు చివరి అందరికి ఇచ్చేసేయండి. బుధవారం మీరు మిగతా క్లోజ్ చేసుకుని ఓన్లీ సిబిఆర్ దగ్గర హెడ్ పెంచండి. అక్కడే 2 డేస్ ఇచ్చిన తర్వాత దెన్ మీరు ముందు రావడం స్టార్ట్ చేసేసేయండి. ఇలా చేస్తూ ఇక్కడ వచ్చిన తర్వాత 3 డేస్ ఇక్కడ చేసి మళ్ళీ లాస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్. ఇలా ఈ ఆగస్ట్ నెల మాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఈ రోజు, రేపటి కూడా కాదు, ఈ రోజు 10 అయినా 12 అయినా రాత్రి 1 అయినా నాకు ప్రొసీడింగ్స్ కావాలి. ఈ వారాబందీ సిస్టమ్ మీరు ఎలా చేస్తారు, దీంతో సహా నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇద్దరు ఆర్డీఓస్ కూడా ఉన్నారు, రెవెన్యూ, ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది, పోలీస్. సో 4 డిపార్ట్మెంట్ సంబంధించి నాకు ప్రొసీడింగ్స్ ఫస్ట్ ఏ రోజు మీరు డే వారీగా చేయండి. మీరు ఇక్కడ నుంచి ఈ రోజు 3rd ఆగస్ట్ 15 సెప్టెంబర్ వరకు ఏ కాలువలో ఏ రోజు ఎంత వాటర్ రిలీజ్ చేస్తారు అనేది ప్రాపర్ పేపర్లో తయారు చేసుకొని ఈ రోజు రాత్రి నాకు రావాలి. మీ సైడ్ నుంచి కూడా వెంటనే విఆర్ఓస్, ఈ సైడ్ నుంచి లోకల్ విఆర్ఓస్ ఉంటారు. ఎక్కడైనా విఆర్ఓ లేకపోతే విఆర్ఓ వీక్ ఉంటే అక్కడే వేరే మండల్ నుంచి లేకపోతే వేరే విలేజ్ నుంచి విఆర్ఓ వేయండి. అది చాలా ఇంపార్టెంట్. విఆర్ఓ ప్లస్ పోలీస్ రూల్ కింద తిలకం ఉంటుంది. కొన్ని చోట్ల వాళ్ళు గొడవ చేస్తారు. ఫస్ట్ మాకు ఇచ్చేసేయండి. ఒకటి ఫస్ట్ లెవెల్ ఆఫీసర్, దానిపైన వేరే మండల్ నుంచి మీకు స్టాఫ్ షార్టేజ్ ఉండవచ్చు. సో మీరు సూపర్వైజర్ ఆఫీసర్ పెట్టేసేయండి. ఇక్కడ ఉన్న నీటి సంఘాల ప్రెసిడెంట్తో కూడా నా రిక్వెస్ట్ అంటే, నీ ద్వారా ప్రతి రైతుకి ఇలా గవర్నమెంట్ ఆలోచన ఉంది. ప్రతి ఏకర్లో ఉన్న క్రాప్ ని కాపాడుతాను, ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాను. ఎక్కడైనా వాటర్ సమస్య ఉంటే అది ఇవ్వడం జరుగుతుంది. వాటర్ మన దగ్గర ఉంది, ఓన్లీ వాటర్ మేనేజ్మెంట్ ఇక్కడ ఇష్యూ ఒక పద్ధతి ప్రకారం చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇమ్మీడియట్ గా సైమల్టేనియస్గా 3-4 డేస్ ఈ ఎక్సర్సైజ్ మీ సీనియర్స్ తో కూడా మాట్లాడండి. ఇక్కడ దీనికి ఏం చేయాలి, నెక్స్ట్ 10 డేస్లోనే మీరు స్టడీ చేసి నాకు చెప్పండి. నేను శాంక్షన్ ఇచ్చిస్తాను. ఎంత డబ్బు అయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే దీని మీద ఆల్మోస్ట్ 1 lakh పైన ఎకర్స్ ఉన్నాయి కాబట్టి టెండర్ చేసి మీరు కాంట్రాక్టర్ ఐడెంటిఫై చేసుకుని రెడీగానే ఉంటారు. ఏ రోజు మనం ఇక్కడ ఆపుతామో ఆ రోజే వర్క్ స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ సెకండ్ క్రాప్ స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కలెక్టర్ గారి అధ్యక్షతన
మన 12th కాలువ 12th కిలోమీటర్ దగ్గర సైఫన్ డ్యామేజ్ గురించి, రైతులకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడడానికి, రివ్యూ చేయడానికి మన సోదర సమానులు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు, అలాగే ఇది ఆత్మకూరు కూడా సంబంధించింది కాబట్టి గౌరవ మంత్రివర్యులు ఆత్మకూరు శాసనసభ్యులు రామనారాయణ గారి సూచనల మేరకు మేమిద్దరం ఇక్కడికి రావడం జరిగింది. రివ్యూ మీటింగ్లో సొల్యూషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది దాదాపుగా మాకు జలదంకి మండలంలో సమస్య, దీని మూలంగా తర్వాత టైలెండ్ కావలికి. సో ఇక్కడి నుంచి ఈ సైఫన్ ఇద్దరం కూడా, కృష్ణారెడ్డి గారు నేను కూడా ఇద్దరం కూడా చూడడం జరిగింది. ఆ సైఫన్ డ్యామేజ్ అవ్వడం, అక్కడ వాటర్ లీకేజ్ ఉన్నందువల్ల కింద టైలెండ్ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి, వాటర్ ఫ్లో లేక. మొట్టమొదటి నుంచి కూడా వాటర్ రిలీజ్, ఇంత కెపాసిటీ వాటర్ వదులుతున్నామని పైన చెప్పడమే కానీ మాకు చివరికి వచ్చేసరికి ఉదయగిరి కావలికి మాకు సరైన వాటర్ సదుపాయం లేక ఇబ్బంది పడే పరిస్థితి. కానీ గత 2 సంవత్సరాల నుంచి రైతు ప్రభుత్వంలో కృష్ణారెడ్డి అన్న కానీ నేను కానీ టైంకి వాటర్ వదలడం కానీ, కృష్ణారెడ్డి గారికి ఎక్కువ దీని గురించి ఎక్స్పీరియన్స్ ఉంది, పూర్తి అవగాహన ఉంది. అక్కడ స్ట్రక్చర్స్ మీద కానీ వాటి మీద వారి ఎక్స్పీరియన్స్ తోటే మనం ముందుగానే దీన్ని పసిగట్టి ఎక్కడన్నా సమస్య ఉన్నా కూడా ముందుగానే చూసి ముందుకెళ్లే పరిస్థితి చేసుకుంటూ వస్తా ఉన్నాం 2 ఏళ్ల నుంచి. అన్ఫార్చునేట్లీ ఇది ఈ సైఫన్ డ్యామేజ్ అయినందువల్ల చాలా ఇబ్బంది అయింది. దాన్ని రివ్యూ చేసుకొని కొంతవరకు ఈ అనాథరైజ్డ్ మోటార్స్, చాలా వరకు మోటార్స్ కొంతవరకు పవర్ కట్ చేసే సొల్యూషన్ తీసుకొని కొంతవరకు దీన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరిగింది ఈ రోజున సమావేశంలో. అలాగే అధికారులకు కూడా దీన్ని సైఫన్ డ్యామేజ్ అయింది, దీన్ని రిపేర్ చేసేదానికి కానీ, దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసేదానికి కానీ, దీన్ని కట్టినప్పుడు దాని రిక్వైర్మెంట్స్ ఏంటి, అప్పుడు ఇప్పుడున్న రిక్వైర్మెంట్ ఏంటి, మన ఇన్ఫ్లో కెపాసిటీ ఏంటి, అవన్నీ కూడా ఒకసారి చూసుకొని లేటెస్ట్ టెక్నాలజీ వాడుకొని ఈజీ మెయింటెనెన్స్ ఉండేటట్టుగా, ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా డిజైన్ చేసి మళ్ళా దీన్ని ముందుకు తీసుకెళ్లి రీకన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. వారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఇది రైతులకు సంబంధించింది కాబట్టి దీనికి మనీ గురించి ఇబ్బంది లేదు. మనం త్వరితగతిన టైం సెన్సిటివ్ ప్రాజెక్ట్ కాబట్టి త్వరితగతిన దీనికి ముందు తీసుకొని కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు వారి ఎక్స్పీరియన్స్ తోటే దీన్ని ఒక ప్రాపర్గా రీకన్స్ట్రక్షన్ చేసి రైతులందరికీ మళ్ళా కూడా ఇబ్బంది లేకుండా పనిలో పనిగా ఇంకెక్కడన్నా స్ట్రక్చర్లు కూడా ఏదైనా డ్యామేజ్ అయినా, గేట్లు మెయింటెనెన్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా అవి చేసుకోవాలనే ఉద్దేశంతో వారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు రాళ్లపాడులో కూడా ఇదే సమస్య వచ్చింది. పాత స్ట్రక్చర్స్ అయినందువల్ల ఒక గేటు క్లోజ్ అవనందువల్ల ఓపెన్ చేయలేకపోయినందువల్ల అక్కడ కూడా చాలా ఇబ్బంది అయింది. ఇటువంటి మళ్ళా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఇరిగేషన్కి సంబంధించి ఈ కాలువలు కానీ, కెనాల్స్ కానీ అన్నీ కూడా వాటర్ మేనేజ్మెంటు, అలాగే స్ట్రక్చర్ మేనేజ్మెంట్ మనం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో కనీసం డబ్బు ఎక్కువ పెట్టాల్సి వస్తూ ఉంది. ఏది మనం రిపేర్ చేసి, ఏది మనం మెయింటైన్ చేయాలన్నా, వీడ్ క్లీనింగ్ చేయాలన్నా, షిల్ట్ తీయాలన్నా ప్రతి ఒక్కదానికి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి. కంటిన్యూగా వాటర్ సప్లై ఉన్నందువల్ల, మెయింటెనెన్స్ చేయనందువల్ల ఈ దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈ రోజున మనం రావాల్సిన పరిస్థితి వచ్చింది. జరగకుండా కూడా అధికారులందరూ బాధ్యత తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నీటి సంఘం చైర్మన్ కానీ, మన మధురెడ్డి గారికి, జయచంద్రారెడ్డి గారికి, అలాగే ఇక్కడ నీటి సంఘం చైర్మన్లు అందరూ కూడా రైతుల పక్షాన వచ్చి మాట్లాడినందుకు, ఈ సమావేశంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. కావలి కాలువ రైతాంగం యొక్క సమస్యలు, రైతాంగానికి నీళ్లు అందించే దాంట్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నిటి మీద ఈరోజు రివ్యూ నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారి అధ్యక్షతన మిత్రులు కాకల సురేష్ గారు, ఇరిగేషను, సోమశెల, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, రెవెన్యూ వారు అందరి సౌజన్యంతో, అదేవిధంగా నీటి సంఘం అధ్యక్షులందరితో కలిపి ఈరోజు సమిష్టిగా అందరం కలిసి ఒక నిర్ణయం, రైతాంగాన్ని కాపాడాలి, రైతులకు అండగా ఉండాలి, ఏ ఒక్క ఎకరా ఎండిపోకూడదు, రైతులు ధైర్యంగా పంటలు పండించుకునే ధైర్యాన్ని అందించడం మా కర్తవ్యం. కాబట్టి రేపటి ఉదయం నుంచి కమిటీలు వేసుకొని కావలి కాలువ మీద ఉన్నటువంటి ఇంజన్ వాళ్ళందరికీ వారానికి 3 రోజులు నీళ్ళు ఇచ్చేటట్టుగా, 4 రోజులు కరెంటు ఆపి మెయిన్లో హక్కుదారులైనటువంటి కావలి కాలువ కింద ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లు అందించే విధంగా ఈ రోజున తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఆఖరిలో ఉన్నటువంటి కావలి చెరువు వరకు కూడా నీళ్లు ఇవ్వడానికి, కావలి చెరువు కింద ఉన్నటువంటి రైతాంగానికి పంటలు పండించేంత వరకు, అదేవిధంగా ఎస్విపిఎం కింద ఉన్నటువంటి తాళ్ళూరు వరకు కూడా
నీళ్ళు ఇవ్వటానికి, అన్ని ప్రాంతాల్లో నీళ్ళు ఇచ్చేదానికి ఈ రోజున మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా మీ అందరికీ కూడా మీ పంటలు పండించేదానికి తప్పకుండా కృషి చేస్తామని సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నాను. ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి సూచనలతో ఈ రోజున మేమిద్దరం కూడా ఎమ్మెల్యేలు ఇద్దరం కూడా కూర్చొని, కలెక్టర్ గారు అందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. దయించి రైతులు కూడా అపోహలు పోకుండా, చెప్పుడు మాటలు వినకుండా, ఏదో నీళ్లు అయిపోతాయేమో రావేమనే ఉద్దేశంతో స్వార్థానికి పోయి ఒకే చేలోని అన్ని నీళ్లు పెట్టుకోవాలని రైతులు కూడా ఆతృత పడకుండా అందరికీ సమాన్యాయం జరిగే విధంగా మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఏ ఒక్కరికి నష్టం జరగకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈరోజు కావలి నియోజకవర్గం, అదేవిధంగా జలదింగ మండల రైతాంగానికి ఒకరికొకరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవతా ధర్మం. కాబట్టి మనం ఒక్కరమే పండించుకోవాలనేది కాదు, అందరికీ సమపాళ్ళలో పండించుకునేటట్టుగా రైతులు కూడా కోఆపరేట్ చేస్తే తప్పకుండా ఏ ఒక్క ఎకరా కూడా ఎండకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని, దీనికి మీరు మా నీటి సంఘం అధ్యక్షులతోనూ వాళ్ళు చెప్పినట్టు అధికారులు చెప్పిన సూచనలతోనూ మీరు కూడా మెలగాలని, అటు ఇంజన్ల ద్వారా పండించుకునే వాళ్ళు కావచ్చు, కాలువ ద్వారా పండించుకునే వాళ్ళు కావచ్చు, చెరువు ద్వారా పండించుకునే వాళ్ళు ఏ ఒక్కరూ అపోహలు పోవద్దని మేము ఇచ్చేటువంటి లస్కర్ల డైరెక్షన్లో మీరు అందరూ పోవాలని కూడా ఈ సందర్భంగా రైతాంగాన్ని కోరుకుంటూ, సోమశెల్లో నీళ్లు ఉన్నాయి, ఈరోజు శ్రీశైలంలో కూడా నీళ్లు వస్తున్నాయి, పొద్దుటిపాటు రెగ్యులేటర్ నుంచి సోమశెల్లకు కూడా నీళ్లు రావడానికి జరుగుతుంది. కాబట్టి నీళ్లు రావు అనేటువంటి అపోహలు వదలండి. ఒకటే స్ట్రెచ్చర్ కొద్దిగా మైనర్ డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్కి కావాల్సినటువంటి ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 రూపంలో ఏ విధంగా అయితే మీ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలో ఆ విధంగా ఎంత ఖర్చు పెట్టైనా ఇప్పించేదానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అధికారులు కూడా కలెక్టర్ గారు కావచ్చు, సంబంధిత మంత్రులు కూడా డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు పహారా చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా రైతాంగాన్ని న్యాయం జరుగుతుంది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.